చామ్ చంద్రికని హాస్పిటల్కి తీసుకురావటంతో అదేంటి ఇప్పుడు డాడీకి బాగోలేకపోతే ఇప్పుడు ఈవిడ బయటికి వెళ్ళి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవటం అవసరమా అని అరుణ్ మండిపడుతూ ఉంటాడు. ఇక డాక్టర్ గారు చందుకి ఏం జరిగిందో ముందు చెక్ చేయండి అని ప్రేమ్ చామంతి వేడుకోవటంతో డాక్టర్ లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. బాబు గారు ఏం జరిగిందో తెలియకుండా అలా మాట్లాడకండి, నోరు పారేసుకోకండి అని అరుణ్ని చామంతి చెప్తూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పు చామ్ అని ప్రేమ్ ఏడుస్తూ ఉంటాడు. చెప్పు ఏం జరిగిందో చెప్పు, నన్ను నోరు పారేసుకోవద్దని అంటున్నావు కదా అని అరుణ్ నిలదీస్తూ ఉంటే అప్పుడే రమాదేవి నిజం చెప్పావంటే చంపేస్తాను జాగ్రత్త అని సైగ చేస్తూ ఉంటుంది. దాంతో చామంతి భయపడిపోయి రోడ్డు క్రాస్ చేస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అని అబద్ధం చెప్తుంది. కళ్ళు తిరిగి పడిపోతే అంత రక్తం ఎలా వస్తుంది చామ్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నిజం చెప్పు చామ్, నిజం చెప్పు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. లేదు బాబు ఇదే జరిగిందని చామంతి చెప్పి తప్పించుకుంటుంది. ఇక కాసేపు అయిన తర్వాత డాక్టర్ బయటికి వచ్చి బ్లడ్ కావాలి, చాలా బ్లడ్ లాస్ అయిందని చెప్పటంతో ఓ నెగిటివ్, అది చాలా రేర్ గ్రూప్ అని చెప్పటంతో నాది మా అన్నయ్యది ఇద్దరిది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని ప్రేమ్ చెప్తాడు. పని మనిషికి నేను బ్లడ్ ఇవ్వటం ఏంటి, నేను ఇవ్వనని అరుణ్ చెప్తాడు. నేను ఇస్తాను అని ప్రేమ్ అంటే ప్రేమ్ నువ్వు ఇవ్వటానికి వీల్లేదని రమాదేవి అడ్డుపడుతూ ఉంటుంది. చూడండి 1/2 అవర్ సమయం ఇస్తున్నాను, మీరు తేల్చుకొని నాకు ఇన్ఫామ్ చేయండి అని డాక్టర్ వెళ్ళిపోతాడు. పని మనిషికి నువ్వు బ్లడ్ ఇవ్వటం ఏంటి, ఇవ్వకూడదు అని రమాదేవి తిడుతూ ఉంటే ఏంటమ్మా ఇప్పుడు నీకు బాగోలేకపోతే స్థాయిని చూసే నువ్వు బ్లడ్ తీసుకుంటావా, చందు మన ఇంట్లో 25 సంవత్సరాల నుంచి ఎంత బాగా ఉంటుంది, ఎంత బాగా చూసుకుంటుంది, నేను ఇచ్చేదే అని ప్రేమ్ అంటే ఇవ్వటానికి వీల్లేదు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఎప్పుడైనా నన్ను కొడుకుగా సొంత కొడుకులాగా ప్రేమ చూపించావా, చందు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంది, నాకు ఎన్నోసార్లు నన్ను ప్రేమగా చూసుకుందమ్మా, నన్ను పెంచి పెద్ద చేసింది ఒక రకంగా చందు అమ్మనే, అసలు నువ్వు నాపై ప్రేమ చూపించటం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అది కూడా గుర్తుకు రావటం లేదు, నాకు చిన్నప్పుడు అమ్మవారు పోస్తే నువ్వు నాకు దగ్గరికి కూడా వచ్చేదానివి కాదు, చీకొట్టి వెళ్ళిపోయావు, నేను ఆకలితో అలమటిస్తూ ఉంటే అన్నం కూడా తినిపించలేదు, నన్ను ముట్టుకోవటానికి కూడా చీకొట్టి వెళ్ళిన నువ్వు తల్లివి ఎలా అవుతావు, అప్పుడు చందు అమ్మనే నా దగ్గరికి వచ్చి నాకు అన్నం తినిపించి స్నానం చేసి అన్నీ చేసేది, అలాంటి చందు అమ్మ ఉంటే ఉండనివ్వు, పోతే పోనివ్వు, పని మనిషి ప్రాణాలే కదా అంటావా, ప్రాణం విలువ నీకు లెక్క లేదా అని ప్రేమ్ చాలా బాగా నిలదీస్తూ ఉంటాడు. అమ్మగారు మీకు దండం పెడతాను, రక్తం ఇవ్వనివ్వండి అని చామంతి కూడా దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా నువ్వు ఇవ్వటానికి వీల్లేదు అని రమాదేవి అంటుంది. అసలు నువ్వు నాకు పుట్టినరోజు నాడు ఒక్కసారైనా ముందుగా శుభాకాంక్షలు చెప్తావేమో అనుకున్నాను, కాదు కదా, రాత్రి ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు అది కూడా చెప్పేదానివి కాదు, కానీ చందు అమ్మ ప్రతి పుట్టినరోజుకి ముందుగా తానే నాకు విషెస్ చెప్పేది, నాకు ఇష్టమైన పాయసం చేసి తినిపించేది, అసలు తల్లి అంటే నువ్వు కాదు, నాకు చందు అమ్మనే, చంద్రిక అమ్మనే అని ప్రేమ్ అంటే రే ప్రేమ్ నువ్వు అమ్మనే ఎదురిస్తున్నావా అని అరుణ్ నిలదీస్తూ ఉంటాడు. చూడన్నయ్య ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా నిజం కాదేమో నువ్వు చెప్పు చూద్దాం అని ప్రేమ్ నిలదీయటంతో అరుణ్ సైలెంట్ అయిపోతాడు. నేను చంద్రిక అమ్మకి ఇచ్చేదే అని వెళ్తూ ఉంటే ఆగరా అంటూ రమాదేవి ప్రేమ్ చెంప పగలగొడుతుంది. చూడమ్మా నువ్వు నా చెంప పగలగొట్టినా పర్వాలేదు, నేనైతే ఇచ్చేదే అని మళ్ళీ ప్రేమ్ వెళ్తూ ఉంటే రే నిన్ను అంటూ రమాదేవి మళ్ళీ చెంప పగలగొట్టబోతూ ఉంటే ఈసారి రోజా అడ్డుకుంటుంది. అత్తయ్య అందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ వదిలేయండి అని రోజా చెప్పటంతో ఇక రమాదేవి సైలెంట్ అయిపోతుంది. అలా ప్రేమ్ రక్తం ఇస్తూ ఉంటే చామంతి చూసి చంద్రిక అత్తకి ఏమీ కాకూడదు అని వేడుకుంటూ ఉంటే ఇక ప్రేమ్ అయితే చాలా ఏడుస్తూ చంద్రిక అమ్మని కాపాడు దేవుడా అంటూ రక్తం ఇస్తూ ఉంటాడు. అసలు ఈవిడెందుకు రక్తం ఇస్తుంటే ఇంత పెద్ద గోల చేస్తోంది, సంథింగ్ ఏదో ఉంది, ఆ రహస్యం ఏంటి, ఏం జరుగుతోంది అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే అరుణ్ ప్రేమ్ ఇద్దరూ కూడా చంద్రిక హర్షకి పుట్టిన కొడుకులు, అయితే హర్షకు కూడా ఈ నిజం తెలిసి ఉండదు. ఇప్పుడు ప్రేమ్ రక్తం వేస్తే హర్షక్ కూడా అరుణ్ ప్రేమ్ ఇద్దరు చంద్రికకి పుట్టిన బిడ్డలే అంటే తాను చంద్రికకి పుట్టిన బిడ్డలే అన్న నిజం హర్షకి తెలిసిపోతుందని రమాదేవి టెన్షన్ పడుతోందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.